శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667399999 9069229999. తేదీ నవంబర్ 28 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు. కార్తీక మాసం. బహుళపక్షం. ఈ రోజు తిథి త్రయోదశి. నక్షత్రం చిత్త. ఉదయం 7:50 వరకు. తదుపరి స్వాతి. వర్జం మధ్యాహ్నం 2:01 నుండి 3:47 వరకు. అమృత గడియలు రాత్రి 12:37 నుండి 2:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:41 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:22 నుండి 3:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మాతృవర్గ బంధువుల నుండి వివాదాలుంటాయి. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు అందక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. వృషభ రాశి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. సంతాన విద్య, ఉద్యోగ విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. మిథున రాశి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచన ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి. ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది. సింహరాశి. చేపట్టిన పనుల అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహమని కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. కన్యారాశి. రుణపరమైన సమస్యల నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాల్లో అంచనాలు దాటి లాభాలు అందుతాయి. తులారాశి. బంధుమిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు అరుదైన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు రాశి. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవటం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మకర రాశి. నూతన వాహన సౌకర్యాలు పొందుతారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సమాగము ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుంభరాశి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనిలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో సోదరుల సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
మీనరాశి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన విషయాల్లో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరోబాధలు పెరుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు.